సార్ మీ పేరండి? నా పేరు ఫణిదపు దుర్గా అండి. దుర్గా గారు, తెనాలండి మీది? ఏంటండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీ తెనాలి రావడం జరిగింది. ఏదైతే మన రీసెంట్గా పోలీసులు నడి రోడ్డు మీద కొంతమంది యువకులను కొట్టారో ఆ వీడియో పెద్ద వైరల్ అయిన విషయం మీకు అందరూ తెలిసిందే. అయితే వాళ్ళని పరామర్శించడానికి సంబంధించి వచ్చారు. ఒక తెనాలి స్థానికుడిగా ఎలా చూస్తారు ఈ అంశాన్ని? అంటే ముందర ఏంటంటే హాస్యాస్పదంగా ఉంది. కారణం ఏంటంటే గత 2019లో ఎవరైతే ప్రజలు ఓట్లేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పట్టం కట్టి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారో వారందరూ కూడా ఈరోజు చాలా నవ్వుకుంటున్నారండి. ఎందుకంటే ఎవరన్నా స్వాతంత్ర సమరయోధులు లేకపోతే ఏదన్నా సరే పూర్తిగా ఈ సమాజానికి హితవు పలిపి అనివార్య కారణాల వల్ల వాళ్ళకి ఏదైనా నష్టం జరిగినా లేకపోతే పొరపాటున చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి ప్రజాప్రతినిధులు, ప్రజానాయకులు వీళ్ళందరూ వచ్చేస్తారు, సంఘీభావం తెలియజేస్తారు, ఏదైనా ప్రభుత్వాలు యొక్క తప్పిదాలు ఉంటే ఖండిస్తారు. ఇక్కడ ఏంటంటే గిన్నిస్ బుక్ రికార్డుకి తిరగరాసినట్లు ఈరోజు ఎవరైతే గంజాయి సేవించేవాళ్ళు, పూర్తి స్థాయిలో గత 5 సంవత్సరాల్లో గంజాయి అమ్మే వ్యక్తులు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు, రకరకాల గొడవలు పడుతూ చట్టపరంగా అనేక కేసులు ఉన్న ఒక క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులను పరామర్శించడానికి రావటం ఏందనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. వాస్తవంగా చెప్పండి, ఒక తెనాలి కాబట్టి ఇది నిజంగా వాళ్ళు గంజాయి బ్యాచ్ అయినా లేదంటే గంజాయి అమ్మే వాళ్ళైనా లేక దళితులు అని చెప్పి ఆ విధంగా కొట్టడం జరిగిందా? సార్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక రౌడీజానికి క్రిమినలిజానికి కులాన్ని ఆపాదించడం ఏంటండి, ఎంత తప్పండి. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి రెడ్లను మాత్రమే సంవత్సరాలు లోపల పెడతారండి తీసుకెళ్ళి. మీరు ఆలోచించండి, పూర్తిగా అసలు ఒక క్రిమినల్ యాటిట్యూడు, క్రిమినల్ కేసులు, రౌడీయిజము, గంజాయిలు అమ్మే వ్యక్తి, గంజాయి సేవించే వ్యక్తులకి దాన్ని కులాన్ని ఆపాదించడం ఏంది, ఎంతవరకు సంబంధించింది? ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ని తీసుకెళ్ళి లోపల పడేశారండి. ఆయన ఎందుకు పడేశారు? తప్పు చేశాడు కాబట్టి. జయలలితనే తీసుకెళ్ళి లోపల పడేశారు. ఎందుకు? చట్టపరంగా తప్పు చేశారు కాబట్టి. వీళ్ళ మీద అన్ని కేసులు ఎందుకు ఉంటాయండి? ఆ రోజుల్లో రకరకాలుగా వాళ్ళు ప్రజలు భయభ్రాంతులు చేసి ఎన్ని కేసులు ఇవ్వండి వాళ్ళ మీద. అందుకని అసలు మీరు కులం అనేది తీసుకురావడం చాలా తప్పండి. ఎందుకనంటే వాళ్ళ బాధితులు ఎవరున్నారంటారు? అంబేద్కర్ ఏ కులం అండి? ఈరోజు యావత్ భారతదేశమే కాదు ప్రపంచ మేధావి అనమాట ఆయన. మరి ఆయనకి కులాన్ని ఆపాదించడం ఏంటండి? ఆయన అందరూ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే దిగుసాది ఉన్నారో వాళ్ళందరి యొక్క ఉన్నత ప్రమాణాలను మార్చి ప్రతి ఒక్కరు ఒక చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అందరూ సహకారం ఉంచుకుని సమాజంలో బ్రతకడానికి ఒక హితవుగా తయారు చేసిన రాజ్యాంగ వ్యవస్థకి పూర్తిగా సృష్టికర్త ఎవరు? అంబేద్కర్ గారండి. వీళ్ళ పరిస్థితి, వీళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, మీరు ఎవరైతే గంజా బ్యాచ్ అంటున్నారో వాళ్ళ వల్ల బాధించబడిన వాళ్ళు కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా గతంలో? ఎందుకు లేవండి. ఇప్పుడు గతంలో మీకు చెప్తున్నానండి, ఇప్పుడు ఈ జాన్ విక్టర్ అనే వ్యక్తి గతంలో ఎక్కడ ఉండేవాళ్ళండి? మాకు ఒక 24వ వార్డు కార్నర్లో పరిమిల్లేదారులో అక్కడ వాళ్ళ నివాసం ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అతను ఏం చేశారు అప్పుడు, మరి అతను స్టడీ చేస్తున్నాడు లేదు కానీ రకరకాల అక్కడే కేసులు ఉన్నాయండి. ఒక కుటుంబం అర్ధరాత్రి, ఎవరైతే అతను పేర్లు మనం ప్రస్తావించకూడదండి, ఒక కుటుంబం వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో వీళ్ళు గంజాయి సేవించి వాళ్ళని ఇబ్బంది పెట్టిన దాఖలాలు. వెంటనే వాళ్ళ కుటుంబంలో ఉన్న పెద్దలు ఆ వ్యక్తి వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ ఉన్న స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు చేసిన అక్కడ వాళ్ళ మీద కేసు పెట్టారు. వెంటనే వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళ మీద దాడి చేశారు. ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఇక్కడ నుంచి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు చేసిన అరాచకాలు వీడియోలతో సహా సబ్మిట్ చేసిన తర్వాత వారిని పిలిచి ఆ రోజు శిక్ష ఖరారు చేసి వాళ్ళు ఇక్కడ నుంచి ఇబ్బంది పెడితేనే వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ నుంచి మంగళగిరిలో ఉంటున్న వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడే కేసులు అయినాయండి. మీరు మంగళగిరి నుంచి మంగళగిరిలో అతను నివాసం అవ్వకముందులే ఇక్కడ అనేక ఆగడాలు, అరాచకాలు అన్ని చేసిన వ్యక్తులు వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళు బాధించడం కదండి. పోలీసులు గత 5 సంవత్సరాల నుంచి ఎందుకు కేసులు సాక్ష్యాధారాలు ఉంటాయి కదండి, కేసులు అయ్యేది వాళ్ళు సాక్ష్యాధారాలు ఉంటాయి కదండి, రిమాండ్లు అన్ని విధించుకొని బయటకు వచ్చేది. వాళ్ళు తెనాలి ప్రజలు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టేవారండి ఆ బ్యాచ్? సార్ మీరు గత 5 సంవత్సరాల్లో చూడొచ్చండి. అంటే ఇబ్బంది పెడతామంటే 5 సంవత్సరాల వాళ్ళు గంజాయి విచ్చలవిడిగా ఉండేది. వాళ్ళు గంజాయి సేవించడం పాటు అమ్మే వ్యక్తులండి. ఆ గంజాయి సేవించినప్పుడు పూర్తిగా మన యొక్క కాన్స్టిట్యూషన్ పూర్తిగా మిస్ అవుతాం. ఆ సమయంలోనే వాళ్ళు గొడవలు చేయటం రకరకాలుగా. ఐతనగర్లో ఉదంతంలో ఎలక్షన్ క్యాంపెయిన్ ముందలే ఒక వ్యక్తి బండి మీద వెళ్తూ ఉంటే తన ఓటు హక్కు నిర్వహించుకోవడానికి ఒక 3 to 4 days బిఫోర్ వచ్చాడండి. అతను బండి మీద వెళ్తుంటేనే అతన్ని ఆపి కొట్టిన దాఖలాలు అనేది మీరు వీడియోలో చూడొచ్చు. అదే కాకుండా ఇంకో వ్యక్తి ఎందుకు అతను కొడుతున్నారంటే అతను విపరీతంగా బాధిన వైఖరి ఉందండి. అంతకుముందల ఎన్ని గొడవలు అండి. రీసెంట్గా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఒక వ్యక్తి పిలిస్తే ఆగలేదని చెప్పి అతను చచ్చేంతవరకు అతని మీద కొట్టిన వైఖరి ఉందండి. అలానే ఒక గుంపుగా చేరి, ఈ సమూహమే చేరి ఒక వ్యక్తిని విచక్షణ కొట్టిన వీడియోలు ఇవన్నీ సాక్ష్యాధారాలు కాదండి. అంటే వాళ్ళని వదిలేయటమంటారా? అంటే గొడవ చేసిన వాళ్ళని
చట్టపరంగా రిమాండ్ చేసి శిక్షలు ఇవన్నీ అనుభవిస్తున్నా సరే వాళ్ళలో ఎటువంటి మార్పు లేదు. రిమాండ్ విధిస్తున్నారు, బయటకు వస్తున్నారు, సేమ్ కార్యకలాపాలు. ప్రజలు ఏంటంటే విధంగా ఆలోచించి వాళ్ళని చూసైనా సరే మిగతా వాళ్ళందరూ కూడా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా ఉంటారని ఐతనగర్ ప్రాంతం అంతా కూడా ఐతనగర్ ప్రాంతం అని అంటున్నారండి. వీళ్ళ వల్ల అక్కడ ఎంతోమంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారండి, ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు, సమాజానికి కానీ లేకపోతే సొసైటీకి కానీ చేసే వ్యాపారస్తులు అందరూ ఉన్నారండి. వీళ్ళ వల్ల ఆ ప్రాంతానికి కలంకితం అనేది కరెక్ట్ కాదండి. మిగతా కుర్రలో యువతలో పూర్తి మార్పు సంకేతం కోసం పోలీసులు ఏంటంటే 1-2 దెబ్బలు ఏది మనం తప్పు చేస్తే మన తల్లిదండ్రులు ఎట్లా మందలిస్తారో సమాజంలో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, సరైన సక్రమంలో నడుస్తారు నీకు నుంచి అని చెప్పి వాళ్ళు తీసుకున్న నిర్ణయం అండి అది. అంతేగాని ఈ జగన్ చేసింది కాదు కదండి. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించడం ద్వారా ప్రజలకు ఎటువంటి మెసేజ్ పంపించాడంటే ఏం చెప్తారు? అంటే క్లియర్ కట్గా చెప్పాడు కదండి. అది ఏంటంటే గంజాయి బ్యాచ్, ఎందుకంటే ఆ క్రిమినల్ యాటిట్యూడ్స్, క్రిమినల్ మైండ్ సెట్, దోచుకోవాలి, దాచుకోవాలి, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలి. కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి మనకు తెలిసిన తల్లి చెల్లిని ఇలాంటి ఇబ్బంది పెట్టిన వ్యక్తులు, అలాంటి క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయండి. అలాంటి ఆలోచనలు కాబట్టే ఈరోజు ఏం చేశారు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చెప్పారు లేదో మీరు చూస్తున్నారు. ఈరోజు వాళ్ళ పార్టీలోనో లేకపోతే ఇంకోళ్ళో ఉన్నత విలువలు గల వ్యక్తులు కూడా పూర్తిగా అతను చేసిన పనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం అది అతను చేసిన ప్రయత్నం ఏంటంటే ఓట్లు దండుకోవాలని, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం. ఈరోజు వాళ్ళకి మళ్ళీ అదే ప్రోత్సాహం ఇవ్వచ్చు. మేము ఇట్లా గంజాయి అమ్మినా సరే గొడవలు చేసినా తప్పు లేదు అనే సంకేత రూపంగా చేసేది అతని యొక్క వైఖరి ఉందండి. బ్రదర్ మీ పేరు? బ్రదర్ నా పేరు మంద అఖిల్ అండి. తెనాలి బ్రహ్మది? తెనాలి. ఏంటో మీ తెనాలి వీడియో పెద్ద ఎత్తున అలచల్ అవుతుంది. ఏదైతే పోలీసులు కొంతమంది యువకుల్ని రోడ్డు మీద కొట్టడం, దానికి సంబంధించి వాళ్ళని పరామర్శించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది కదా, అసలు ఏం జరిగింది అసలు ఇష్యూ? సార్ ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా కానీ మన ఇంట్లో తల్లిదండ్రులు మనం తప్పు చేస్తే దండించడం అనేది కామన్. అది ఆ పోలీసులు కొద్దిగా ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు అనే ఉద్దేశంతో నలుగురిలో కొట్టడం అది మంచి పనే, అదేం తప్పుడు పని ఏం కాదు. వాళ్ళని చూసి ఇంకొక నలుగురు బుద్ధి తెచ్చుకుంటారన్న ఉద్దేశంతో కొట్టారు. తప్పు ఏంటి అసలు? వాళ్ళ క్యారెక్టర్ అంటే మీ తెనాలి కాబట్టి వాళ్ళ గురించి మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటి? వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. తెనాల్లో వాళ్ళు చేసిన ఆగడాలు విత్ ప్రూఫ్స్తో సహా అందరి దగ్గర ఉన్నాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, అందరికీ తెలిసి కూడా. ఇప్పుడు మన వైసీపీ క్యాటర్ ఎలా ఉందంటే ఏది దొరికితే అది, ఏదైనా కానీ అది ఏ విధంగా అయినా మాకు లాభం వస్తే చాలు, కులం 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 అంటున్నారు. ఇప్పుడు మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద కొట్టి పిచ్చోడని చెప్పి అతన్ని ఉరేసుకొని సూసైడ్ చేసుకునే విధంగా చేసింది ఎవరు? మీరు కాదు. గంజాయి బ్యాచ్గా చిత్రీకరిస్తున్నారని చెప్తున్నారు. నిజంగా వాళ్ళు గంజాయి బ్యాచ్ అయినా లేకపోతే ఏంటి? ఖచ్చితంగా అండి, అది ప్రతి ఒక్కరికి తెలుసు. అందరి దగ్గర ప్రూఫ్తో సహా ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరు చూసుకుంటే సోషల్ మీడియాలో వాళ్ళు గంజాయి కొడుతున్న ఫోటోలు ప్రతిదీ మన సోషల్ మీడియాలో చూసుకోవచ్చు. మనమేం అది వాళ్ళ మీద బండాలు వేస్తున్నది కాదు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేశారంటే ఏమనుకున్నారు? ఎందుకు చేశారని మీరు అనుకుంటున్నారు? ఒక క్రిమినల్కే కదండి సపోర్ట్ చేస్తారు. అలాగే అతనికి ఏంటంటే మొన్నటి వరకు శవాలని తిరిగాడు. ఇప్పుడు ఏం దొరకట్లే అతనికి. తెనాల్లో ఒకటి జరిగింది, దీన్ని ఎలా అయినా సరే హైప్ తీసుకురావాలి, తీసుకొచ్చి మనం చేసుకుంటే మనకి ఏదన్నా కొద్దిగా 4 రోజులు అందరి నోట్లో నాంతామనే ఒక చిన్న ఆలోచనతో అతను ఇదంతా చేస్తున్నాడు. దానివల్ల ప్రజలకి వాళ్ళ క్యాటర్లోనే గుసగుసలు, ఎందుకు వచ్చాడు అనవసరంగా, ఇప్పుడు వచ్చిన 11 కూడా పోతాయేమో మాకు అన్న భయం వాళ్ళల్లో ఏర్పడింది.